యోహాను రాసిన శుభవార్తలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తూ, దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేస్తూ, అనేక విషయాలు మనం ధ్యానం చేస్తూ, లోతైనటువంటి అర్థాల్లోనికి, లోతైన భావాల్లోనికి మనం వెళ్తూ ఉన్నాం. ఈరోజు మరో కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు నేటి సంఘానికి ఒక మాదిరిగా ఉన్నారు. నేటి సంఘానికి ఆయన ఒక మాదిరిగా ఉండి ఆయన మనకు ఒక పాఠాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆయన ఈ లోకంలో 3.5 సంవత్సరాలు సేవ చేసినటువంటి సమయంలో, ఆయన 3.5 సంవత్సరాల సేవా జీవితంలో ఆయన బోధించేటువంటి బోధలు, ఆయన ప్రకటించేటువంటి మాటలు, ఆయన యొక్క వాక్య సందేశాలు ఈ లోకంలో చాలా ప్రభావితాన్ని చేశాయి. ఈ లోకాన్ని అత్యంత ప్రభావితం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ ప్లేస్లో యేసయ్య వారే ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి వ్యక్తి మొదటి స్థానాన్ని ఎవరు సాధించలేకపోయారు. కారణం ఏంటంటే ప్రతిదినము కూడా అనేక వందల మంది, వేల మంది క్రీస్తు మార్గంలోనికి, క్రీస్తు యొక్క సన్నిధిలోనికి, క్రైస్తవత్వంలోనికి వస్తూనే ఉన్నారు, జాయిన్ అవుతూనే ఉన్నారు. ఎన్ని హింసలు జరిగినా, ఎన్ని శోధనలు జరిగినా, ఎన్ని బలహీనతలు కలిగినా, ఎన్ని హింసలు జరిగినా, సంఘాన్ని ఎంత హింసిస్తున్నా కానీ సంఘము విస్తరిస్తూనే ఉంది. క్రీస్తు వెంబడించేవారు పెరుగుతూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయితే ఆయన ఈ లోకంలో భూమి మీద ఆయన జీవించినప్పుడు ఆయన ప్రకటించినటువంటి బోధ ఎట్లా ఉండేదంటే, వాక్యంలో అంటాడు, ఆయన శాస్త్రులు, పరిసయ్యులు బోధించినట్లు కాకుండా ఆయన అధికారము కలిగిన వానిగా బోధించాడట. ఆయన బోధలో ఎవరు కూడా శాస్త్రులైన వారు, పరిసయ్యులైన వారు కానీ, ఎలాంటి అధికారము కలిగిన వారు కానీ, ఎలాంటి జ్ఞానంతో నింపబడిన వారు కానీ ఆయన బోధలో ఎవడు కూడా తప్పు పట్టుకోలేకపోయాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఆయన బోధనలో ఒక్క తప్పు కూడా ఎవరు పట్టుకోలేకపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను ఎంత శోధించి, ఆయనను వేధించి, ఆయనను ప్రశ్నలు వేసి, ఆయనను ఇరికించుదామనుకున్నా, ఆయనను శ్రమ పెడదామనుకున్నా, ఆయనను మరణానికి అప్పగిద్దామని ప్రయత్నం చేసిన ఎవరు కూడా ఆయన బోధలో కానీ, ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్పే విషయంలో కానీ ఎప్పుడు కూడా ఎవరు కూడా ఆయనను తప్పు పట్టలేకపోయారు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఇంతటి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత జ్ఞానాభివృద్ధి ఎక్కడి నుంచి సంపాదించుకున్నాడు అని మనం ఆలోచన చేస్తే ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి ఏ పాఠశాలకైనా వెళ్ళలేదు, ఈ లోకంలో ఏ కళాశాలకు ఆయన వెళ్ళలేదు, ఈ లోకంలో ఏ మనుషుల దగ్గర ఆయన విద్యా బోధను అనుభవించలేదు. చాలా మంది అజ్ఞానులు ఇప్పుడు ఏమంటున్నారంటే, యేసు వారు 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆయన చివరిసారిగా దేవాలయంలో కనిపించారు. కానీ తర్వాత ఆయన అక్కడి నుంచి మరి భారతదేశానికి వచ్చాడు. భారతదేశంలో ఆయా స్థలాల్లో సంచరించి ఆయన ఇక్కడ బోధన నేర్చుకున్నాడు అని చెప్పేసి చాలా మంది అజ్ఞానులు చెబుతూ ఉన్నారు. నువ్వు చెప్పేదానికి ఒక ఆధారం అంటూ ఉండాలి. నువ్వు రాసేసుకున్న పుస్తకాల్లో ఉంటాంగా చారిత్రకమైనటువంటి ఆధారము ఉండాలి, ఒక పురావస్తమైనటువంటి ఒక ఆధారం ఉండాలి, లేదా ప్రాచీనమైనటువంటి గ్రంథాలలో ఏదైనా ఒక ఆధారము ఉండాలి. కానీ ఇప్పటి వరకు కూడా ఇన్ని గ్రంథాలు రచింపబడినప్పటికీ, ఇన్ని గ్రంథాలు పఠించినప్పటికీ, ఎంత పాండిత్యం పెరిగినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఏ మనుషుడు కూడా యేసువారు భారతదేశానికి వచ్చినట్లు నిరూపించలేకపోయాడు. కారణం ఏంటంటే యేసువారు ఆయన ఎక్కడికి వెళ్ళలేదో తన తండ్రి అయినటువంటి యేసోపుతోని శారీరక సంబంధమైనటువంటి, లేక సగము తండ్రి, లేక హాఫ్ తండ్రి, హాఫ్ ఫాదర్ అంటారు. ఆయన తండ్రి కాదు కానీ తన తల్లికి భర్త కనుక ఆయన తన యొక్క యోసేపు గారి పని అయినటువంటి ఆ వడ్రంగి పని చేస్తూనే తండ్రికి సహకారులుగానే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా,
మనం ఒకసారి ఆలోచన చేస్తే మరి యేసు వారు ఈ భూలోక సంబంధమైనటువంటి పాఠాలు నేర్చుకోకపోయినప్పటికీ, ఈ భూలోక సంబంధమైనటువంటి కళాశాలలకు వెళ్ళకపోయినప్పటికీ ఆయన ఎవరు బోధించారు, ఆయన ఎక్కడ నేర్చుకున్నాడు, ఆయన ఏమి బోధించాలో, ఏమి ప్రకటించాలో, ఏమి మాట్లాడాలో, ఎవరికి ఏ సమాధానం చెప్పాలో ఆయన ఎక్కడ నేర్చుకున్నాడు అని మనం ఆలోచన చేస్తే యేసు వారికి ఒక చక్కటి అలవాటు ఉందండి. ఏంటి అలవాటు అంటే మార్కు సువార్త మొదటి అధ్యాయంలో మనం చూస్తే ఆయన పెందల కడని లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుంటాను. అలాగే లూకా సువార్త 22 కూడా మనం చూస్తే చూడండి, లూకా సువార్త 22వ అధ్యాయం 39వ వచనం అంటాడు, ఆయన బయలుదేరి తన వాడుకు చెప్పిన ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన ఏంట వెళ్ళిరి. అంటే ఆయన వాడుకు ఏంటంటే ఒలీవల కొండకు వెళ్ళడం. ఆ ఒలీవల కొండకి వెళ్ళి ఆయన ఏం చేసేవాడు, ఆ రాత్రంతా కూడా ప్రార్థనలో సమయాన్ని గడిపేవారు. అర్థమైన వారు దేవునికి స్తోత్రం. ఎవరు ప్రార్థన చేశారు చెప్పట్లేదు? యేసు ప్రభుల వారు ఆయన ప్రతిదినము ప్రతి రాత్రి అలవాటుగా ప్రార్థన చేశారు. నేనంటాను, ఒక దైవత్వము కలిగినటువంటి ఆయన, దేవుడే మనుషుడిగా దిగి వచ్చిన ఆయన, మానవ శరీరములో దైవత్వాత్మను కలిగినటువంటి ఆయన, దేవుడిగా పిలువబడినటువంటి ఆయన పరిచర్యలో కానివ్వండి, ఆయన దైనందిక జీవితంలో కానివ్వండి, ఆయనే ప్రతిదినం ఏం చేశాడు, ప్రార్థన చేస్తే, ఆయనే ప్రతిదినం ఆయన సమయాన్ని వ్యక్తిగత ప్రార్థనలో సమయాన్ని గడిపితే, ఒక సామాన్యమైనటువంటి మనుషునిగా, ఒక సామాన్యమైనటువంటి క్రైస్తవునిగా అసలు మనం ఇంకెంత ప్రార్థన చేయాలి? యేసువారే ప్రార్థన చేస్తే అసలు మనం ఎంత ప్రార్థన చేయాలి? ఆయన ప్రార్థన చేస్తూ మనకు ఒక మాదిరి ఇచ్చి వెళ్ళాడు. మనం కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఏం జరిగింది? ఆ ప్రార్థనలో ఆయన ఏం చేసేవాడు? ప్రార్థనలో ఏం జరుగుతూ ఉండేది? ఆయన ప్రతిదినము కూడా ప్రార్థన చేస్తూ ఆయన తండ్రితో సమయాన్ని గడుపుతూ ఉండేవాడు. ఈరోజు 2 మాట చెప్పరామండి. ప్రతి క్రైస్తవుడు తప్పనిసరిగా ప్రతిదినము వ్యక్తిగత ప్రార్థన చేయాలి. వ్యక్తిగత ప్రార్థన చేయాలి, కుటుంబ ప్రార్థన చేయాలి, సంఘ ప్రార్థన చేయాలి. వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, ఈ 3 ప్రార్థనలు ఖచ్చితంగా ఉండాలి. ప్రార్థన లేకపోతే క్రైస్తవ జీవితాన్ని జీవించలేడు. ప్రార్థన లేకపోతే క్రైస్తవుడు దేవుని కృపను పొందుకోలేడు. ప్రార్థన లేకపోతే క్రైస్తవుడు దేవుని మహిమను చూడలేడు. ప్రార్థన లేకపోతే క్రైస్తవుడు దేవుని చిత్తాన్ని తెలుసుకోలేడు. ఊపిరి లేని శరీరం ఎలాంటిదో ప్రార్థన లేని యొక్క క్రైస్తవ్యం కూడా అలాంటిదే. ఊపిరి లేకపోతే శరీరం ఏమవుతుందండి? చనిపోతుంది, మృతమవుతుంది. ప్రార్థన లేకపోతే క్రైస్తవ జీవితం ఏమవుతుందండి? మృతమవుతుంది. కనుక అందుకనే చాలా మంది క్రైస్తవ జీవితాల్లో భ్రష్టులైపోతున్నారు. భ్రష్టులు అంటే సరైనటువంటి ప్రార్థన జీవితం లేకపోవడం వల్ల ఆసక్తి ఉండదు. ప్రార్థన అంటే ఆసక్తి ఉండదు, మందిరం అంటే ఆసక్తి ఉండదు, పరిచర్య అంటే ఆసక్తి ఉండదు, దేవుడి పని అంటే ఆసక్తి ఉండదు, పాటలు అంటే ఆసక్తి ఉండదు, వాక్యం ఆసక్తి ఉండదు, వాక్యం విందామంటే ఆసక్తి ఉండదు, దేవుడి మందిరానికి వెళ్దామంటే ఆసక్తి ఉండదు. ఎందుకు ఉండదంటే వీళ్ళలో మూల కారణము ప్రార్థనే పోయింది. ఆ వేరే తెగిపోయింది. ఆ తెల్లివేరు లాంటిది ఈ ప్రార్థన. ఆ తెల్లివేరే తెగిపోతే ఇక మొక్క బతకదిక. కనుక యేసువారే ప్రార్థన చేస్తే నేను ప్రార్థన చేయక్కర్లేదు అనుకోవడానికి లేదు. ప్రతి క్రైస్తవుడు ప్రార్థనా పరుడై ఉండును గాక. హల్లెలూయా. యేసువారు ప్రతిదినము ప్రార్థన చేసి ఏం చేసేవాడంటే, ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రార్థనలో ప్రభువారు ఏం చేసేవారు? ప్రార్థనలో ప్రభువారికి ఏం జరిగేది? యోహాను సువార్త 8వ అధ్యాయం 26వ వచనంలోని 2వ మాట మనం చదువుకుందాం. నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఎలాగట?
నేను ఆయన దగ్గర విన్న సంగతులు లోకానికి బోధిస్తూ ఉన్నాయి. అంటే యేసువారు ప్రార్థనలో ఏం చేసేవారంటే తండ్రి అయిన దేవుని దగ్గర ఆయన చెప్పిన మాటలన్నీ వింటూ ఉండేవారు. నమ్మితే దేవునికి స్తోత్రం. యేసువారు తండ్రి చెప్పిన మాటలన్నీ వింటేవాడు. అంటే ప్రార్థన చేస్తే తండ్రి అయిన దేవుడు మనతో ఏం చేస్తాడు? మాట్లాడతాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? మాట్లాడతాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూస్తే ఒక చక్కటి మాట, పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఏ దేవుడు అట? మాట్లాడిన దేవుడు, మాట్లాడే దేవుడు. ఆమేన్. అదే చక్కటి పాట ఉంటుంది, మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడే దేవుడవు నీవు. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. చప్పలు కొడదామా? ఆయన అలాగ లేడు. యేసయ్యా 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 యేసయ్యా, మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయి చెట్టు నీవు కావు, మాట్లాడని రాయివి చెట్టు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా మన దేవుడు ఏ దేవుడు? చెప్పట్లేదు గట్టిగా. మాట్లాడే దేవుడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆయన పూర్వకాలమందు తన యొక్క ప్రవక్తలతోనూ తన భక్తులతోనూ మన పితరులతోనూ ఆయన మాట్లాడాడు. నేటి వరకు కూడా ఆయన మాట వినడానికి ప్రార్థనలు ఉండే ప్రతి ఒక్కరితోనూ ఆయన మాట్లాడడానికి సిద్ధంగానే ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన మాట్లాడే దేవుడు. మనతో ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. ఆయన ఎలా మాట్లాడతాడు? మరి ఆయన కొన్ని విధాలుగా మాట్లాడతాడు. అందులో మొదటిది, ఆయన తన చల్లని మెల్లని స్వరముతో మాట్లాడతాడు. హలో, ఎలా మాట్లాడతారు? డైరెక్ట్గా ఆయన స్వరముతో మనతో మాట్లాడతాడు. అంటే స్వయముగా దేవుడే మనతో తన స్వరమునిచ్చి మాట్లాడతాడు. లోకంలో ఎవరైనా మాట్లాడారా అంటే దేవుడు ఆదాముతో మాట్లాడాడు, నవాహుతో మాట్లాడాడు, అబ్రహాముతో మాట్లాడాడు, ఇస్సాకుతో మాట్లాడాడు, యాకోబుతో మాట్లాడాడు, మోషేతో మాట్లాడాడు. అనేక మంది భక్తులతో దేవుడు స్వయంగా తన స్వరమును వినిపించి మాట్లాడాడు. మోషేతో అయితే దేవుడు అంటాడు, మనుషుడు తన స్నేహితులతో మాట్లాడినట్లుగా దేవుడు మోషేతో మాట్లాడాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప అనుభవం అన్నది. ఒక సామాన్యమైన మనుషుడు సమస్త సృష్టిని సృజించినటువంటి దేవుని యొక్క స్వరమును వినటం. ఒక సామాన్యమైన మనుషుడు దేవుని యొక్క సమస్త సృష్టిలో ఉన్న సమస్తాన్ని కలుగజేసినటువంటి సర్వోన్నతుని యొక్క స్వరమును వినటం ఎంత అదృష్టం అన్నది. మరి ఆ అదృష్టాన్ని దేవుడు కొంతమందికే ఇస్తాడా? కొంతమందికి ఇస్తాడా? ఆయన పక్షపాత? చెప్పట్లేదు. ఆయన పక్షపాతి కాదు. ఆయన అందరినీ ఒకే రీతిగా ప్రేమించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదాముతో మాట్లాడిన దేవుడు, అబ్రహాముతో మాట్లాడిన దేవుడు, నోవహుతో మాట్లాడిన దేవుడు, ఇస్సాకుతో మాట్లాడిన దేవుడు, యాకోబుతో మాట్లాడిన దేవుడు, సమూయేలుతో మాట్లాడినటువంటి దేవుడు నీతోను నాతోను కూడా మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన స్వరమును వినిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు.
హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన స్వరమును వినిపించడానికి ఆయన ఇష్టపడితే ఎంతమంది ఆయన స్వరాన్ని వినగలుగుతున్నారు? ఆయన మెల్లని స్వరమును ఎంతమంది వినగలుగుతున్నారు? ఎంతమంది ఆయన మాటను వినగలుగుతున్నారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే ఆయన మాట్లాడని వాడు కాడు, పక్షపాతి కాదు. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన మాట్లాడుతూనే ఉంచాడు. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, మనం ప్రార్థన చేస్తే, ప్రార్థనలో ఉంటే ఆయన మెల్లని స్వరమును మనకు వినిపింప చేస్తాడు. అయితే మరి ఇప్పుడు మాట్లాడతాడు, మనం అనుకుంటా ప్రభా నాతో మాట్లాడు అంటాం. కానీ ప్రార్థనలో సమయాన్ని గడపలేము. నువ్వు దేవుడితో ఏకాంతంగా ప్రభుతో గడపగలిగితే, ఏకాంతంగా ప్రభు దగ్గర సమయాన్ని గడపగలిగితే ప్రభు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? ఆదాముతో ఏం మాట్లాడాడో, అబ్రహాముతో ఏం మాట్లాడాడో, నోవహుతో ఏం మాట్లాడాడో, ఇస్సాకుతో ఏం మాట్లాడాడో, సమూయేలుతో మాట్లాడాడో, ఎవరితో ఏది మాట్లాడాలో ఆ విషయాలన్నీ మనతో మాట్లాడాడు. ఎవరితో ఏం మాట్లాడాలో నీతో అదే మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాముకు వాగ్దానం అవసరం, నీ తోడుగా ఉంటాడు అన్నాడు. అబ్రహాముతో మాట్లాడాడు. నోవహుతో మాట్లాడినప్పుడు దేవుడు చెప్పాడు, నేను నీకు తోడుగా ఉంటాను, చితిసార ఒక మానుతో నువ్వు ఒక వాడను కట్టు అన్నాడు. తన రక్షణ కొరకు ఒక ఆలోచన చెప్పాడు దేవుడు. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే నీ జీవితానికి కూడా ఒక ఆలోచన, ఒక నిర్ణయం, ఒక ప్రధానమైనటువంటి ఆలోచన, ఒక నువ్వు నడవలసిన మార్గము, నువ్వు నడవలసినటువంటి తీరు, లేక నువ్వు మాట్లాడవలసిన మాట, నువ్వు ఆలోచించవలసిన ఆలోచన ఆయన తన స్వరమునిచ్చి నీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. ఆమేన్, హల్లెలూయా. అదే ప్రార్థనలో మనం ఉన్నప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థనలో సమయాన్ని ఎక్కువగా గడపగలగాలి. మనం ఎలా ప్రార్థన చేస్తాం? ప్రార్థనలో సమయాన్ని గడపగలిగితే నువ్వు దేవుడితో మాట్లాడితే ఆయన నీతో మాట్లాడకుండా ఎందుకుంటాడు? ప్రార్థన అంటే ఏంటంటే అసలు మనం దేవుడితో మాట్లాడటమే. మనం దేవుడితో మాట్లాడటానికి వెళ్తే ఆయన చూడండి, 115వ సంకీర్తనలో ఒక చక్కటి మాట ఉంటుంది చూడండి. 115వ సంకీర్తన 4వ చరణంలో ఒక చక్కటి అంటాడు, వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు, వాటికి నోరుండి పలుకవు. నేను వినాలి. వారి విగ్రహములు వెండి బంగారములు వాటివంట, వాటికి నోరుండి, అవి మనుషుల చేతి పనులట, వాటికి నోరుండి. ఇక్కడ విగ్రహాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇదిగో మా ఊర్లో ఉన్న విగ్రహాల గురించి మాట్లాడుతున్నాను అనుకోవాకండి. నేను మీ ఊర్లో ఉన్న విగ్రహాల గురించి, మీ ఇంట్లో ఉన్న విగ్రహాల గురించి మాట్లాడతలేదు. అంటే మీతో కాదు, ఎవరైనా వాక్యం వింటే వాళ్ళు కూడా టీవీలో వాక్యం వింటారు కదా. మీ విగ్రహాల గురించి, మీ ఇంట్లో ఉన్న విగ్రహాల గురించి మాట్లాడతలేదు. ఇశ్రాయేలు దేశంలో ఉన్న విగ్రహాల గురించి ఇక్కడ కీర్తనకారుడు రాస్తా ఉన్నాడు. అక్కడ విగ్రహాలట వెండి బంగారం ఏట, అక్కడ ఉన్నటువంటి విగ్రహాలట మనుషుల యొక్క చేతి పనులట, అక్కడ ఉన్న విగ్రహాలట నోరు ఉంటుంది కానీ చెప్పట్లేదు, పలకమాట, మాట్లాడమాట. ఆమేన్, హల్లెలూయా. ఆయన పిలిస్తే పలికే దేవుడు, మనకు నోరు ఇచ్చి మాట్లాడే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మాట్లాడేటువంటి దేవుడు, మాట్లాడడానికి ఇష్టపడిన వాడు. నువ్వు ప్రార్థనలో మోకరించి నువ్వు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు వన్ సైడ్ లవ్ లాంటిది కాదు. నువ్వు ఆయనతో మాట్లాడుతూ ఉంటే హీఈస్ రెడీ టు స్పీక్ విత్ యు. ఆయన నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ మనం ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తాం తెలుసా? మనమే మన కూరగాయలు ఇష్టాన్ని తన మొహం మీద పడేసి ప్రభువా నీకు స్తోత్రం ఆమేన్ అని వచ్చి పడుకుంటాం. ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా నాతో మాట్లాడు అని ప్రభు దగ్గర సమయాన్ని గడపగలిగితే ఖచ్చితంగా ఆయన స్వరమును మనము వినగలం. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈ చర్చి కట్టేటప్పుడు ఎన్నో శ్రమలు అనుభవించాను నేను, ఎన్నో అవరోధాలు అనుభవించాను. ఇంచుమించు పునాదురాయి పెట్టినప్పుడు అందరూ నేను 5,000 50,000 ఇస్తాను, నేను ₹1,00,000 ఇస్తాను, నేను 5 లక్షలు ఇస్తాను, 4 లక్షలు ఇస్తాను, 70,000 ఇస్తాను, ఇసుక ఇచ్చేస్తాను, కంకర ఇచ్చేస్తాను, పొలం అని అందరూ చెప్పేశారు.
అందులో కొంతమంది మాత్రమే ఇచ్చారు, మిగతా వారందరినీ మరో కొంతమంది చెడగొట్టేశారు. ఇస్తారని వాళ్ళు కొంతమంది ఇచ్చారు, మిగతా వారందరూ చెడగొట్టేశారు. చెడగొట్టేయడమే కాదు, ఇంకా ఇస్తారన్న వారందరూ చెడగొడతానే ఉండేవారు. నేను ఎక్కడికైనా వెళ్ళి అయ్యా డొనేషన్ ఇవ్వండి, మందులు కడదామని అడుగుదామంటే ఆ రోజు పునాది రాయేటప్పుడు ఆడు 1,00,000 ఇస్తా అన్నాడు, ఇక్కడ 10 లక్షలు ఇస్తా అన్నాడు, 4 లక్షలు ఇస్తా అన్నాడు, ఆడు కంకర ఇస్తా అన్నాడు, ఇక్కడ ఇసుక ఇస్తా అన్నాడు. ఇంకెందుకు డబ్బులు అని వాళ్ళు ఇవ్వనట్టున్నారంటే అంటే అనలేవు, వాళ్ళు ఇవ్వనట్టలేదంటే ఇవ్వనట్లేదండి అన్నా అనలేవు. ఈ నోరు మూసుకుని వచ్చేసి ప్రభువా నువ్వే ఉన్నావు, నువ్వే కట్టాలి నాయనా, నువ్వే చేయాలి ప్రభు అని దేవుని మీద పాదాల మీద పడితే ప్రభు ఈ మందిరాన్ని కట్టించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇస్తానన్న వారు కొంతమంది ఆగిపోయినా దేవుడు నూతనమైన ద్వారాలు తెరిచి ఈ మందిరాన్ని కట్టడానికి మనందరికీ చేతులకు బలాన్ని ఇచ్చాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమయంలో చాలా మంది నన్ను వ్యతిరేకించేవారు, చాలా మంది నా మీద చెడ్డగా మాట్లాడుతూ ఉండేవారు, చెడుగా మాట్లాడుతుండేవారు. ఒకరోజు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, తెల్లవారుజామున ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తుంటే ప్రార్థన అయిపోయిన తర్వాత కొన్ని కనిపెట్టేటువంటి సమయంలో, అంటే కొంచెం సమయం వెయిట్ చేస్తున్న ప్రభువా ఏమైనా మాట్లాడతావా ఈరోజు అని మాట్లాడుతూ ఉన్న ప్రభువా నీవు నాతో మాట్లాడు, ఏదైనా ఉందా నాకు ఈరోజు నువ్వు చెప్పాల్సిన విషయం ఏదైనా ఉందా ప్రభు అని ప్రభు దగ్గర ఏడుస్తూ ఉన్నప్పుడు, ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ప్రభు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో ఈరోజు పలానా వ్యక్తిని నువ్వు కలుస్తావు, నువ్వు పలానా చోటుకి వెళ్తావు, ఆ పలానా చోట పలానా వ్యక్తి నీ దగ్గరికి వస్తాడు, ఆ వచ్చినటువంటి వ్యక్తి నీతో పరుషమైన మాట మాట్లాడతాడు, పరుషమైన మాట మాట్లాడతాడు. ఆ పరుషమైన మాటకు నువ్వు కోపడతావు. ఇదిగో ఈ సమాధానం చెప్పు. ఏ సమాధానం చెప్పాలో కూడా ప్రభు నాకు చెప్పాడు. నేను అనుకున్నాను, ప్రభువా ఈరోజు నేను అక్కడికి వెళ్ళే పనే లేదు, నాకు ఆయన చెప్పిన పని అక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, నాకు నా షెడ్యూల్లో వేరే ఊరు ఉంది. కానీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి దైవజనుడు నన్ను ఏం చేశాడంటే, అక్కడ నుంచి మళ్ళీ వేరే చోటకి వెళ్దామని అయ్యారు, ఇక్కడ కాదన్నాడు. మళ్ళీ ఆవిడ ఇంకో దిక్కు తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన దగ్గరికి నాకు అర్థమైంది, ఓహో నా షెడ్యూల్లో లేదు కానీ ఇది ప్రభు షెడ్యూల్లో ఉందన్నమాట, నేను ఇక్కడికి రావడం దేవుడి చిత్తం అన్నమాట అనుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మేమందరం కూర్చొని ఉన్నాం, ఒక 10-15 మంది కూర్చొని ఉన్నాం. ప్రభు ఏ వ్యక్తి అయితే వస్తాడంట అని చెప్పాడో ఆ వ్యక్తి వచ్చాడు. వచ్చి రాగానే ఒక పరుషమైన మాట విడిచిపెట్టాడు, ఒక పరుషమైన మాట, కోపాన్ని తెచ్చే మాట, మనసును బాధ పెట్టే మాట, మనసును గాయపరిచే మాట మాట్లాడాడు. సాధారణంగా ఒకవేళ దేవుడు ఆ రోజు నాతో మాట్లాడకపోతే ఆ రోజు ఆడికి చెంపశల్యం అనిపించేసేవాడు అన్నమాట, అంత పరుషమైన మాట. మరి నాకు జ్ఞానానికి అందదు కదా, నా జ్ఞానానికి అందదు కదా ఏ సమాధానం చెప్పాలో. మనుషుల యొక్క జ్ఞానానికి అందింది ఏంటంటే కోపం వస్తే కొట్టాడు, లేదా కోపం వస్తే వాడిని ఎదుటనేటు ఏదో తిట్టేటు. కానీ ప్రభు ఆ మాట చెప్పమన్నాడు కదా, నాకు వెంటనే స్ట్రైక్ అయింది, ఓహో వీడు ఈ మాట అంటాడని ప్రభు ముందే చెప్పాడు, వీడికి ఏ సమాధానం చెప్పాలో కూడా ప్రభు చెప్పాడు అని. వెంటనే ప్రభు చెప్పిన మాట పొల్లు పోకుండా, ఒక్క మాట కూడా పొల్లు పోకుండా, ఒక ఒత్తు కూడా పొల్లు పోకుండా అదే మాట చెప్పాను. జరిగిన సంగతి ఏంటో తెలుసా, ఆ పరుషమైన మాట మాట్లాడిన వ్యక్తిలో సమాధానం కలిగింది, అతనిలో కోపం పోయింది, అక్కడ సమస్యకు పరిష్కారం వచ్చింది. అక్కడ ఎవరి హృదయము గాయపరచబడలేదు. నన్ను పరుషమైన మాట మాట్లాడిన వాడి మాట కూడా హృదయం కూడా గాయపరచబడలేదు, నా హృదయము గాయపరచబడలేదు, అక్కడ ఉన్నవారు ఎవరి హృదయము గాయపరచబడలేదు. ఆ మాట వలన అతను పరుషమైన మాట మాట్లాడినప్పటికీ నేను చెప్పిన సమాధానం వలన అక్కడ మండవలసినటువంటి మంట అంతా ఏమైపోయిందంటే చల్లారిపోయింది. నమ్మితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనేమంటానంటే మన జీవితాల్లో నువ్వు ఏది మాట్లాడాలో ప్రభువు నేర్పిస్తాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ప్రభువు నేర్పిస్తాడు, నువ్వు ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో ప్రభువు నేర్పిస్తాడు. 8వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే అక్కడ అంటాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు చక్కటి మాట చెప్తూ ఉంటాడు. ఆయన
ఇదేందులో చివరి మాటలు, తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నాను. నేను అక్కడి దేవుడి దగ్గర విన్నాను, ఆయన దగ్గర విన్న వాటిని నేను మాట్లాడుచున్నాను, ఆయన నాకు నేర్పించినట్లే నేను మాట్లాడుతున్నానంటాడు. అంటే మన జీవితాల్లో శ్రమను ఎదుర్కోవాలన్నా, కష్టాలు ఎదుర్కోవాలన్నా, బాధలు ఎదుర్కోవాలన్నా, శ్రమలలో సమాధానం కావాలన్నా, లేదా శత్రువులు ఎదుర్కోవాల్సి వచ్చినా, లేదా ఏదైనా ఒక పరిస్థితిలో నువ్వు మాట్లాడాల్సి వచ్చినా, నీ సొంత మాటలు కాదు, ప్రభు పాదాల దగ్గర పడి ప్రభు దగ్గర మాట్లాడడం నేర్చుకోగలిగితే, ప్రభు చెప్పిన మాటను వినగలిగితే, ఆయన మాటను వినగలిగితే, ఆయన స్వరమును వినగలిగితే, ఆయన చెప్పేది నువ్వు నేర్చుకోగలిగితే ఖచ్చితంగా నీ జీవితము ఆనందకరంగా మార్చబడుతుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మనకి ఏం మాట్లాడాలో తెలియదు, కానీ ఆయన మనకు నేర్పిస్తాడు. ఎక్కడికి వెళ్ళాలో మనకు తెలియదు, కానీ ఆయన చెబుతాడు. మనం ఎలా ఉండాలో మనకు తెలియదు, కానీ ఆయన మనకు నేర్పిస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. అందుకనే ప్రధానమైనటువంటి భక్తి కలిగినటువంటి క్రైస్తవ జీవితాలు, భక్తి కలిగినటువంటి క్రైస్తవ యొక్క బ్రతుకులు ఎలా ఉంటాయంటే, మనుషులు నడిచిన మార్గంలో నడవో, మనుషులు నడిచినట్టు నడవరో, మనుషులు ఇష్టానుసారంగా నడవరో, వారు దైవ చిత్తానుసారంగా మనుషులకు, లోకానికి ప్రత్యేకంగా వారి జీవితాలు ఉంటాయి. హల్లెలూయా. వారి జీవన విధానమే ప్రత్యేకంగా ఉంటుంది, వారి ఆలోచన విధానం ప్రత్యేకంగా ఉంటుంది, వారి యొక్క మాట తీరు ప్రత్యేకంగా ఉంటుంది, వారి నడక ప్రత్యేకంగా ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? వారు మనుషుల దగ్గర నేర్చుకోలేదు. ఎవరి దగ్గర నేర్చుకుంటున్నారు? దేవుని దగ్గర, సర్వోన్నతుడైన దేవుని దగ్గర నేర్చుకుంటున్నారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో ప్రార్థనకు వచ్చి వెళ్ళిపోయే వాళ్ళకి కాదు, ఒక వ్యక్తితో ఎలా మాట్లాడాలో కావాల్సిన తీర్పును లేక నేర్పును మనం ప్రభు దగ్గర నేర్చుకోవాలా. ప్రభు యొక్క స్వరములు మనం వినగలగాల. నీ ఉద్యోగాలు కానివ్వండి, నీ వ్యాపారంలో కానివ్వండి, నీ వ్యవసాయంలో కానివ్వండి, నీ జీవనోపాధులు కానివ్వండి, నీ జీవన ప్రయాణంలో కానివ్వండి, ఆయన స్వరమును వినగలిగితే ఆయన స్వరమును ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపిస్తుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. దుఃఖపడదు. అయ్యో నా శ్రమలు నా యొక్క ఆలోచనకు మించినవి, నా కష్టాలు నా ఆలోచనకి మించినవి, నా శత్రువు నా జ్ఞానానికి మించిన వాడు, నాకు ఎదురైనటువంటి శ్రమలు నా యొక్క జ్ఞానానికి, నా శక్తికి, నా యుక్తికి మించినటువంటివి అనుకోవద్దు. నీ శత్రువు నీకంటే జ్ఞానవంతుడే ఉండొచ్చు, కానీ నువ్వు నమ్ముకున్న దేవుని కంటే శక్తివంతుడు కాదు. ఈ లోకంలో జ్ఞానాన్ని దేవుడు ఎలా మార్చబోతున్నాడు? వెర్రితనముగా మార్చబోతున్నాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. జ్ఞానవంతులు సిగ్గుపరచడానికి జ్ఞానహీనులను ఆయన ఎన్నుకోబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు అజ్ఞానం అనుకోవచ్చు, కానీ నీ శత్రువు మీద జయం పొందడానికి, నీ శ్రమలలో జయం పొందడానికి నా యేసయ్య దగ్గర నేర్చుకోగలిగితే, ప్రార్థనలో మోకరించి ఆయన దగ్గర నేర్చుకోగలిగితే ఆయన నీకు నేర్పిస్తాడు. జయ జీవితాన్ని ఇస్తాడు, సంతోషకరమైన జీవితాన్ని ఇస్తాడు, శ్రమలను ఎదుర్కొనే శక్తిని నీకు ఇస్తాడు. నమ్మిన వారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరితో ఎలా మాట్లాడాలో ఆయన మనకు నేర్పిస్తాడు. మూఢుడైన భర్తకు ఎలాంటి సమాధానం చెప్పాలో నువ్వు ప్రిపేర్ అవ్వద్దా? ఎవరికి ఇవ్వాలి సమయం? ప్రభు వారితో ఏం మాట్లాడాలి ప్రభు నేర్పించిన ఆయన. అయ్యా పలానా వాడు నన్ను ప్రార్థనకు వెళ్తుంటే హేళన చేస్తున్నాడు, వాడికి ఎలాంటి సమాధానం చెప్పాలి ప్రభు నాకు నేర్పించండి. అయ్యా నా శత్రువు అంత మాట నన్ను ఏడిపిస్తా ఉన్నాడు, నన్ను శోధిస్తా ఉన్నాడు, వాడికి ఎలాంటి సమాధానం చెప్పాలి? ప్రభు దగ్గర అడుగు, ప్రభు ఖచ్చితంగా నీకు నేర్పిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తన మెల్లని స్వరముతో నీతో మాట్లాడతాడు, ఆయన నేర్పిస్తాడు నీకు. మొదటిది ఆయన స్వరముతో నీతో మాట్లాడతాడు, డైరెక్ట్గా నీతో మాట్లాడతాడు. ఆయన స్వరము నీకు వినిపింపజేస్తాడు. ఎంత అదృష్టం అది.